హిజ్కియా తెలుసు మీ అందరికీ. ఎవరు? రాజు. హిజ్కియా రాజు. ఒక రోజు దేవుడు సడన్ గా చెప్పి, హిజ్కియా చచ్చిపోతున్నావు, కొన్ని రోజులకి చక్కబెట్టేసుకున్నాడట. ఏడ్చేసాడండి, కుమిలిపోయి ఏడ్చాడు. దేవుడు అడిగాడు, ఎందుకు హిజ్కియా, ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమైనా పనులు ఏమైనా ఉన్నాయా, చక్కబెట్టుకోవాలా, ఏదైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందా అని దేవుడు అడిగితే దేవుడితో అన్నాడట, అయ్యా నా బ్రతుకు గురించో, నా చావు గురించో, లేదంటే నా ఆస్తిపాస్తుల గురించి, నా బిడ్డల గురించి నేను కదా ఆలోచించేది. ఇప్పుడిప్పుడే నా పిల్లలందరూ నీ దగ్గరికి వచ్చి నిలబడుతున్నారు. నా పిల్లల్ని నిలవబెట్టుకుని వారికి ధర్మశాస్త్రాన్ని దగ్గరగా పరిచయం చేసి వారి భక్తి జీవితాన్ని నీకు మెచ్చుకునేటట్లుగా చేసి ఇలా నిలబెట్టిన తర్వాత నేను వెళ్ళిపోతా, నా పిల్లలు అనాథులైపోతారు, నా పిల్లల జీవితాలు ఎవరు చూస్తారని వారి కుటుంబం గురించి అనలేదట. ఇశ్రాయేలీలు మరలా గాలికి వెళ్ళిపోతారేమనుకుని ఆత్మల పట్ల భారంతో గుండెలు బాదుకుని ఏడ్చాడట. తన మాట్లాడిన మాట నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడి ఎదుట మరలా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించి తన చేతిలో పెట్టాడట. ఎందుకని? పరలోకంలోంచి వచ్చిన వాడి యొక్క ప్రకారంగా ఉన్నవాడి తలంపులు ఇలాగుంటాయి. మట్టిలోంచి పుట్టిన వాడి యొక్క జీవితాలు వేరే ఉంటాయి. మీరు ఏ సందర్భాన్ని చూడండి, పరలోకంలోంచి వచ్చిన వాడి యొక్క తలంపులు కూడా అలాగుంటాయి అనడానికి గల కారణాలు ఏంటంటే, భక్తుల జీవితాలు చూడండి, వారి గురించి ఆలోచించరు. దేవుని పని అనుకుంటూ దేవుని పనితోటే తపనతోటి వాళ్ళు బ్రతుకుతూ ఉంటుంటారు. మేము భక్తిగా ఉంటే సరిపోతుంది అనుకుని బౌండరీలు గీసుకోరు. నా భక్తి జీవితం దేవుడికి తెలిసిలేని సరిపెట్టుకోడు. ఒక రోజు నా దేవుడికి ఇంతమందిని పోగేసుకెళ్ళి చెప్పాలి నేను. ఒక రోజు నా దేవుడికి ఇంత పని చేసి నేను చూపించాలి. ఎందుకు అని అడిగితే, మానవ స్వభావం చూడండి. ఎవరన్నా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర మనం వెళ్ళాం ఒక రోజు చూడడానికి. వాళ్ళు ఏమైతే మనం వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు ఎక్కడికో పని మీద. అమ్మ ఇదిగో భోజనం ఇక్కడ పెడుతున్నాను, తినేసి ఉండమ్మా, మధ్యాహ్నానికి అలా వచ్చేస్తాం అనుకుని ఇంట్లో వెళ్ళిపోయారు అనుకోండి. మనం వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మనకి ఇష్టం కాబట్టి వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? తినేసి మంచం ఎక్కిసి పడుకుంటామా? వాళ్ళు వచ్చే సమయానికి శుభ్రంగా అన్ని తుడిచేసి, గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసి, శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి బట్టలు ఏమైనా ఉంటే ఉతికేసి, మొత్తం అన్ని పెట్టేటప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు. అదేంటి ఇవన్నీ అలా చేద్దా, అదేటమ్మా నువ్వు వచ్చేందుకు ఈ పనులన్నీ చేస్తావు, ఎందుకు ఇలా చేస్తుంటారు ఇవన్నీ, ఎందుకని వీళ్ళు ఎందుకు చేశారు? వచ్చే సమయానికి వీళ్ళని సంతోష పెట్టాలి. వచ్చే సమయానికి వీళ్ళని సంతోష పెట్టాలి. ఎందుకని? నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి వీరికి ఆ ప్రేమతోటే ఇదిగో వచ్చినప్పుడు ఆ మెప్పు పొందుకోవడానికి, నా ప్రేమను చూపించడం ఎలాగనుకుని చూసే పనులన్నీ చక్కబెట్టేశారు. దేవుడు మనకి ఇలా చేయరని చెప్పకూడదు, చెప్పే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. మనమే తెలుసుకుని మనమే దేవుని పనులు ఎలా సంతోషపడతాడని మనం ఆలోచించి ఆలోచన తగ్గట్టుగానే వాక్యానుసారంగా మనం నడవాలి.